హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అనూస్ ఆటు ఆహా తెలుగు ఛానల్. ఐ అంటే ఐక్యత మీకోసం. పగలంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం వలన రావు ఇంట్లో సమస్యలు. సాయంత్రం ఇంటికి చేరాక కూడా ఎవరి ఆలోచనలో వారు బిజీగా ఉండాలని చూస్తేనే అన్ని సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యులంతా ఇంటికి చేరాక కూడా టీవీలు, ఫోన్లు, ఫేస్బుక్లు మనుషుల స్థానాలను భర్తీ చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయి. ఇల్లు రణరంగం అవుతుంది, మరో కురుక్షేత్రం అవుతుంది. ఈ రోజుల్లో ఇలాంటి హోరాహోరీ పోరులు చాలా ఇళ్లలో సర్వసాధారణంగా మారాయి. ఇంట్లో సుఖం, శాంతి లేవనే అసంతృప్తులు పెరిగాయి. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు తల్లిదండ్రులు బద్ధ శత్రువులా మారుతున్న వైనాన్ని ఓసారి విశ్లేషిస్తే పగలంతా పనితో అలసిపోయిన మనసుకి హాయిగా జోలపాడేలా ఉండాలి ఇల్లు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, కబుర్లు చెప్పుకుందామా, రెస్ట్ తీసుకుందామా అనిపించాలి. అంతేకాని ఇంటికి వెళ్తే పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టుగా అనిపించకూడదు. కుటుంబం అంటే ఒక కప్పు కింద అంతా కలిసి భోంచేసి నిద్రపోవటం మాత్రమే కాదని మనకు బాగానే తెలిసిన కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమవుతున్న సందర్భాలను కోకొల్లలుగా చూస్తున్నాం. ఎందుకలా జరుగుతోందని విశ్లేషించుకునే ఓపిక, తీరిక కూడా మనకి ఉండటం లేదు. ఇంట్లో నలుగురుంటే 4 ప్రపంచాలుగా ఉంటుంది. ఇంట్లో 4 సభ్యులు ఉన్నారనుకుందాం. భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగాలు, పిల్లలిద్దరికీ చదువులు. అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రపంచం ఉంది. వారి పనుల కారణంగా వారిదైన ప్రపంచాన్ని సృష్టించుకోవాల్సిన అవసరమూ ఉంది. ఎవరి ఉద్యోగం, చదువులు వారివి, ఎవరి భావాలు, బాధలు వారివి. ఒకరి మెదడులోకి ఒకరు రాలేనంత భిన్నత్వం ఉన్నప్పుడు అది కుటుంబం మీద ప్రభావం చూపుతుంది. తెల్లారి ఆఫీసులో చేయాల్సిన పనో లేదా కెరీర్లో పోటీనో ఎదుర్కొంటున్న తల్లి పిల్లలు ఉత్సాహంగా చెప్పే కాలేజీ కబుర్లు వినలేకపోవచ్చు. ఏ రాజకీయాలో, సినిమా న్యూసో ఆసక్తిగా అనిపించిన తండ్రికి వాటిని ఎవరితో పంచుకోవాలో తెలియదు. తన ఫ్రెండ్స్ అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, తనకి మాత్రమే ఎందుకు లేరు అనే దిగులు అబ్బాయిని కుదిపేస్తుంటే తాను అనుకున్న సీటు సంపాదించగలనా లేదా, అమ్మా నాన్న బంధువుల అంచనా మేరకు ఏ ఐఐటి సీటు సాధించగలనా లేదా అనే భయాందోళనలు అమ్మాయిని ఊపేస్తుండవచ్చు. నలుగురి మానసిక ప్రపంచాలు ఇలా 4 రకాలుగా ఉన్నప్పుడు వారంతా ఇంటికి చేరినా వాళ్ళ ఆలోచనలు స్విచ్ వేస్తే ఆగిపోయినట్టుగా ఆగిపోవు కదా. ఆ భావోద్వేగాల తాలూకా చిరాకులు, భయాలు, ఆనందాలు, ఆవేశాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఒక గూటి కింద చేరిన భిన్న రకాల పక్షుల్లా ఉంటుంది వారి పరిస్థితి. ఒకరి విషయాలు ఒకరికి ఏ మాత్రం ఆసక్తిని కలిగించవు. అంతా కలిసి మాట్లాడుకునే విషయాలు ఉండవు. ఒకవేళ ఉన్నా తల్లిదండ్రులకేమో పిల్లలకు ఏవో ఒక గీతోపదేశాలు చేయాలనిపిస్తుంది. పిల్లలకేమో తల్లిదండ్రుల ముందు తమ డిమాండ్ల చిట్టా ఎప్పుడెప్పుడు విప్పుదామా అని ఉంటుంది. దాంతో అక్కడ ఏకాభిప్రాయం ఉండదు. అలా కామన్ ఎజెండా లేనప్పుడే తమలోని ఉద్వేగాల కొనసాగింపుగా తమ భావాలను పంచుకోగల వ్యక్తుల సహచర్యం కావాలనిపిస్తుంది. ఇలాంటి సమయంలోనే ఫోన్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు వచ్చి చేరుతున్నాయి. తమకి నచ్చే మాటలు మాట్లాడే వినేవారి కోసం మనసు వెతుక్కుంటూ వెళ్తుంది. ఎల్కేజీ నుండే పిల్లలకు మనం పరుగులు నేర్పిస్తున్నాం. నిరంతరం పోటీ పడుతూనే ఉండాలనేది ఎప్పుడో మన నినాదంగా మారిపోయింది. వెనకబడిపోతామేమో అనే భయం మనల్ని నీడలా వెంటాడుతోంది. సమకాలీన సమాజంలో మన స్థానం ఎక్కడా అనే ఆందోళన వెన్నంటే ఉంటోంది. ఇవన్నీ అనవసర భయాలు అనలేము. ఎందుకంటే ఏది మనిషి మనుగడగా సమాజం తీర్మానిస్తుందో దాన్ని అంతా సాధించి తీరాలి, లేకపోతే నిజంగానే మనుగడకే దెబ్బ. ఇంటర్ చదివాక ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ చేయాలి అని ఏ చట్టము చెప్పలేదు, ఎవరు నిర్బంధించలేదు. అయినా అది ఈ పోటీ ప్రపంచం చేసిన తీర్మానాల్లో ఒకటి. అలాంటి కనిపించని తీర్మానాలు మన చుట్టూ చాలా ఉన్నాయి. జీవితంలో మనకున్న ప్రాధాన్యాలే మనల్ని ఇతరులతో కలుపుతూ ఉంటాయి. దేశం మొత్తానికి స్వాతంత్రం తొలి ప్రయారిటీగా నిలిచింది కాబట్టి మహాత్ముడి వెంట ప్రజలంతా నడిచారు. అలాంటి మూల సూత్రాలేవో కుటుంబాన్ని కలిపి ఉంచుతుంటాయి. బలవంతంగా అయినా ఒకరి కోసం ఒకరు అనే సూత్రాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతోనే
చాలా మంది తప్పనిసరిగా రాత్రి భోజనం కలిసే చేయాలి, ఫలానా సమయానికల్లా ఇంటికి వచ్చేయాలి లాంటి నియమాలు పెట్టుకుని పాటిస్తుంటారు. బయట ప్రపంచం ప్రభావితం చేసినట్లుగా తల్లిదండ్రులు పిల్లలని ప్రభావితం చేయలేకపోతున్నారు అనేది నిజం. పిల్లల పెంపకం విషయంలో మంచి మానవత, కుటుంబ విలువలు లాంటి వాటి కంటే పిల్లలు అడిగినవన్నీ అందించడం, అందరికంటే వారిని ఒక మెట్టు పైన ఉంచడం అనే విషయాలపైనే తల్లిదండ్రుల ధ్యాస ఉంటోంది. పిల్లల ఆలోచనలు అలాగే ఉంటున్నాయి. వారిని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మార్కెట్టే ప్రభావితం చేస్తోంది. చదువుల్లోనే కాదు, మార్కెట్లో ఉన్న అత్యాధునిక వస్తువులని సొంతం చేసుకోవడంలోనూ పిల్లలు పోటీ పడుతున్నారు. వాటిని సమకూర్చి పెట్టే మార్గాలుగా మాత్రమే తల్లిదండ్రులని చూస్తున్నారు. దీని వలన కూడా పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయి. టీనేజ్ పిల్లల్లో ఉండే గుర్తింపు సమస్య అంటే ఐడెంటిటీ క్రైసిస్ కి సోషల్ నెట్వర్కింగ్ ఒక పరిష్కారంగా మారడం మరిన్ని సమస్యలను సృష్టిస్తోంది. అప్పుడే బాల్యం దాటి టీనేజ్లోకి అడుగుపెట్టిన పిల్లలకు ఒక వ్యక్తిగా తమకు దొరికే గుర్తింపు మంచి కిక్నిస్తుంది. తమకు ప్రాధాన్యతనిచ్చే బయట ప్రపంచాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వారు ఆస్వాదిస్తున్నారు. ఫోన్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి వాటి ద్వారా దొరుకుతున్న అటెన్షన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో వాటిని ఆపమని చెప్పే తల్లిదండ్రుల్ని విరోధుల్లా చూస్తున్నారు. సామాజిక మాధ్యమాలతో సంబంధాలు పెరుగుతున్న కొద్దీ పిల్లలకు ఇంటితో ఉన్న అనుబంధం మరింతగా తగ్గుతోంది. మరి దీనికి పరిష్కారం ఏంటి అనేది ఒకసారి చూస్తే, పిల్లలకు తమకు మధ్య గ్యాప్ పెరగకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి. వారి ఆలోచనలను గమనిస్తూ ఎప్పటికప్పుడు సరిచేస్తుండాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. ఇందుకు మరో మినహాయింపు లేదు. చాలా మంది తల్లిదండ్రులు తాము ఏమి చెప్తే అది పిల్లలు విని తీరాలనుకుంటారు. అది సరికాదు. వారు తమ మాటలను వినేలా ఆకట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. మారుతున్న పిల్లల ఆసక్తుల్ని తాము పంచుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ ప్రవర్తన ద్వారా కొన్ని విలువలని నేర్పి తీరాలి. ఇందుకు మినహాయింపు లేదని చాలా పరిశోధనలు రుజువు చేశాయి. పిల్లల మనసుల్లో ఏ అంశాలు ప్రధానంగా ముద్రపడతాయో అవి వారిని జీవితాంతం నడిపిస్తాయి. వాటిని తరువాత కాలంలో మార్చే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు వారేం చేయాలి అనే విషయంలో పిల్లలకు బ్రెయిన్ రూట్ మ్యాప్ అందుతుండాలి. లేకపోతే మరింత గందరగోళానికి గురవుతారు. అనవసర విషయాలకి ప్రాధాన్యతనివ్వడం అలవాటు చేసుకుంటారు. ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో పిల్లల పెంపకం కత్తి మీద సాములా మారింది. మొత్తానికి మీకు బాగా అవసరమైన ఒక వ్యక్తితో సత్సంబంధాలు సాగేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో అలాంటివన్నీ పిల్లల పట్ల తీసుకోవాల్సిందే. వాళ్ళు మనకు బానిసలు కాదు, బాస్లు కాకూడదు, స్నేహితుల్లా ఉండాలి. అలా ఉంటేనే ఇల్లు కురుక్షేత్రం కాకుండా ఉంటుంది. మరి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. స్టే ట్యూన్డ్ విత్ అనూస్ ఆటు ఆహా తెలుగు ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా షేర్ చేయండి. నమస్తే.